జిల్లా గనగల్లవానిపేట వద్ద నాగావళి నదిలో ఇద్దరు గల్లంతయ్యారు. ఉదయం స్నానం కోసం నదిలో దిగిన ముగ్గురిలో ఇద్దరు కొట్టుకుపోగా ఒక బాలుడు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లీలాకృష్ణ, సాయి తిలక్ నదిలో కొంత దూరం కొట్టుకుపోయి మునిగిపోయారు. మణికంఠ అనే బాలుడు ఈత కొట్టుకుంటూ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం లీలాకృష్ణ, సాయి తిలక్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తమ పిల్లల ఆచూకీ కోసం కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గనగల్లవానిపేట వద్ద నాగావళి నదిలో ఇద్దరు గల్లంతయ్యారు. ఉదయం స్నానం కోసం నదిలో దిగిన ముగ్గురిలో ఇద్దరు కొట్టుకుపోగా ఒక్క బాలుడు మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, నాగావళి నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలులు ఆ నదిలో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. మరి గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చూసుకోవచ్చు. ఏదైతే శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం గనగల్లవానిపేట వద్ద ఉదయం 10:30 గంటలకు స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి బయటికి రాగా ఇద్దరు గల్లంతయ్యారు. అయితే అప్పటికే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఇంతవరకు కూడా వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. అయితే నాగావళి నదిలో స్థానం దిగిన ప్రాంతము, అదేవిధంగా సముద్రంలో కలిసే ప్రాంతానికి సుమారు ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉండడంతో సముద్రంలోనికి వెళ్లిపోయి ఉంటారు. అక్కడి నుంచి ఇంకా ఎక్కడ తీర ప్రాంతానికి తీరాలో ఇంకా స్పష్టమైన ఇది లేదని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 12 గంటల సమయంలో లీలాకృష్ణ, సాయి తిలక్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడికి వెళ్లి పోలీసులతో వాళ్ళు కూడా చర్చింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎస్ఐ హరికృష్ణ ఆధ్వర్యంలో 2 బోట్లను కూడా తెప్పించి, అదేవిధంగా స్థానిక మత్స్యకారుల సహకారంతో వలలను కూడా వేసి వాళ్ళని గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇద్దరి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. అయితే ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఏదైతే సముద్ర తీరం వద్ద నిరీక్షిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇతర ఎవరైతే గల్లంతయ్యారో వారికి సంబంధించిన బంధువులు కూడా వారి యొక్క రోదనలు అనేవి అక్కడ పూర్తిగా విషాద స్థాయిలో అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుధా, ప్రస్తుతానికైతే ఎటువంటి ఆచూకీ కూడా లేదు. అయితే చీకటి పడడంతో ఆ యొక్క సహాయక చర్యలు అనేవి నిలిపివేశాము, ఉదయం మళ్ళీ చేపడతామనేసి ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రాము, థ్యాంక్ యూ. వచ్చి ఇక్కడ బండి పార్క్ చేసి అక్కడ డ్రెస్ చెప్పులిస్తూ ఐదుగా అక్కడ స్నానం బాగానే బాగుంటుంది. తర్వాత కొద్దిగా ముందుకెళ్ళినప్పటికీ అప్పుడు నాకు కొద్దిగా ఇలా చేతులు ఇలా ఆడిస్తే కొంచెం ముందుకు వస్తాయి. మళ్ళీ నేను 2 మంది నాకు ఈత రాదని చెప్పి